హార్ట్ అటాక్ ఎవడికి వస్తుందో ఎప్పుడు వస్తే ఎవడికి తెలుసు? దాని గురించి కొన్ని డీటెయిల్స్ మీకు చెప్తా వినండి. 25 ఏళ్ళు దాటిన మగవాళ్ళకి ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. ఇదివరకు 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి అది తగ్గి 25 ఏళ్ళకి వచ్చింది. కారణాలు ఏంది, పరిష్కారాలు ఏంది చూద్దాం. వస్తే గుర్తుపట్టేటట్టు చూద్దాం. పొగ తాగడం ఒక కారణం, సరాయి తాగడం ఒక కారణం, కుర్చీలు అరిగిపోయేటట్టు కూర్చుంటాం శరీరానికి శ్రమ లేకుండా ఒక కారణం, శరీరానికి రోజు గంట వ్యాయామం ఉండాలి, ఇది ఆన్సర్. పొగ తాగడానికి ఆన్సర్ మానేయాల. సరాయి తాగడానికి గవర్నమెంట్ తాగమని చెప్పినా నువ్వు తాగకూడదు, ఇప్పుడు ఊరికిచ్చినా నువ్వు తాగకూడదు. అట్లా లేదు కల్చరు. కల్చర్ ఎట్లనో తగలవన్నీ. మీరు నేర్పాల్సింది అది, మీరు నేర్చుకోవాల్సింది అది. గుట్కాలు తింటే గుట్టుక్కమంటావు, ఇది మన స్లోగన్. గుట్కాలంటే పొగే. పొగ సారాయి రెండు వదిలేయాలి. సెడెంటరీ లైఫ్, కుర్చీల మీద పని చేసుకునే మనం కంపల్సరీగా రోజుకు గంట శరీరానికి పని ఉండాలి. ఆడపిల్లలకైతే 45 ఏళ్ళ దాకా వాళ్ళ శరీరంలో తయారే హార్మోన్స్ వలన హార్ట్ అటాక్ రాదు, అది ప్రకృతి సిద్ధమైన రక్షణ. కానీ వాళ్ళకు కూడా బరువు ఎక్కువైతే వస్తుంది, షుగర్ వస్తే వస్తుంది, శరీరానికి పని లేకపోతే వస్తుంది. 3 కారణాలు. టెన్షన్ ఎక్కువైతే వస్తుంది. ఈ 4 కారణాలు లేకుండా కానీ జాగ్రత్త పడితే మహిళలకి 45 ఏళ్ళ దాకా హార్ట్ అటాక్లు వచ్చే సమస్య లేదు. ఈ 4 లేదున్నా ఈ రక్షణ పోతుంది. మగవాళ్ళకి ఈ రక్షణ లేదు, 45 ఏళ్ళ రక్షణ. వాళ్ళకి 25 ఏళ్ళ నుంచి రిస్కే. రాకుండా చేసుకోవడంలో 3 పాయింట్లు చెప్పినా నేను. అలవాట్లు ఒకటి, శరీరానికి పని ఉండాలి ఒకటి, టెన్షన్ లేకుండా బతకాలి. ఇది ఎట్లా సాధ్యం? దీనికి సూత్రాలు ఉన్నాయి. టెన్షన్ లేకుండా బతకటం ఎలా? నేనైతే చెప్పగలను పాఠం. నువ్వు ప్రాక్టీస్ చేస్తేనే నీకు వస్తుంది, లేకపోతే రాదు. అది నేను చెప్తే వింటే నీకేం రాదు. ఈత లాంటిది ఇది కూడా. ఈత ఎలా కొట్టాలంటే పొట్ట కిందకి నీళ్ళు నెట్టుకొని కాళ్ళు టపటప కొట్టాలని నేను చెప్పాను. నీకు ఎట్టొస్తుంది? రాదు. మరి నేను ఈతుంటే నువ్వు చూసావు, నీకు రాదు. ఆ ఈదడమే ఉందిరా, నీళ్ళలో దూకి టంటమే అన్నాడు ఒకడు, రాదు. నువ్వు దూకాలంతే. అట్లాగే టెన్షన్ పోవాలంటే నేను చెప్పాను ప్రాక్టీస్ చేస్తేనే పోతుంది, లేకపోతే పోతుంది. సులభం కాదు కానీ ప్రాక్టీస్ చేస్తే పోతుంది. యోగా చేస్తే పోద్దా టెన్షన్ ఒక ఆయన అడిగాడు. రైట్, పోతుంది. ఎప్పుడంటే యోగా రూమ్లో దూరినప్పుడు పద్ధతిగా యోగా చేస్తావు. బయట యోగా రూమ్ బయట నీ సమస్యలన్నీ తగిలించి లోపలికి వస్తావు. బయటికి పోయేటట్టు తగిలించుకొని మళ్ళా పోతావు. ఇంక నీకు యోగాతో ఏం ప్రయోజనం ఉంది? అవి తగిలించుకోకుండా ఉండడం కదా నేర్చుకోవాలి ఫస్ట్, యోగా కాదుగా. ఇవన్నీ తగిలించుకోకూడదు. అది నేర్చుకుంటే యోగా ఉన్నవాటి లేకపోయినట్టు నీ ఇష్టం. ఇంకా చేసుకోవడం తప్పు కాదు, కానీ యోగా దానంతటి అదే టెన్షన్ తొలగించదు. నీ థింకింగ్ ప్రాసెస్ని మార్చుకోకుండా. థింకింగ్ ప్రాసెస్లో ఒక ముఖ్యమైన సూత్రం ఈరోజు చెప్తాను నేను, టెన్షన్ లేకుండా బతకడానికి. 4-5 సూత్రాలు ఉన్నాయి, సెపరేట్ సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. ప్రిపేర్ ఫర్ ది వరస్ట్ అండ్ ఇంప్రూవ్ ఓవర్ దట్, ఆ సూత్రం పేరు అది. ఒక సమస్యను వదిలేస్తే అత్యంత నష్టం ఏం జరుగుతుంది? ఈ నష్టానికి నీ మైండ్ని సిద్ధం చేయి, కానీ వర్క్ ఫర్ ద బెస్ట్. ఈ నష్టం జరగకుండా పనిచేయి. నష్టానికి మైండ్ని సిద్ధం చేయి, నష్టానికి వ్యతిరేకంగా బెస్ట్ కోసం పనిచేయి. ప్రిపేర్ ఫర్ ది వర్స్ట్, ఇంప్రూవ్ ఫర్ ద బెస్ట్, ఇది సూత్రం. మన ప్రాక్టికల్ ఇంప్లికేషన్ చూద్దాం. పరీక్షలు పోయేటోడికి వరస్ట్ ఏం జరుగుతుంది? ఫెయిల్ అవుతాడు. అంటే 34 మార్కులకు సిద్ధం కావడం అనమాట, 35 కాకుండా. దానికి సిద్ధంగా పరీక్ష రాసిన వాళ్ళందరం దానికి సిద్ధంగా అంటాం. ఇక అక్కడ ఆగొద్దు, బెస్ట్ కోసం పనిచేయి. ఖచ్చితంగా 35కి పైన వస్తాయి. ఆ బెస్ట్ కోసం పనిచేయటమే ఆశావహ దృక్పథం. బస్సు ప్రయాణం చేసేటోడికి వరస్ట్ ఏం జరుగుతుందంటే బస్సు ఎక్కడైనా గుద్దితే కాలు చేతులు ఎరగొచ్చు. ఇప్పుడు బెస్ట్ కోసం పనిచేయటం అంటే ఏంటి? బస్సు ప్రయాణం చేయటం ఎలానో నేర్పాల. డ్రైవర్ సీటుకి ఎడంపక్క సింగిల్ సీట్లో కూర్చోకూడదు, ఇది డేంజర్ సీటు. కండక్టర్ అని రాసి ఉంటుంది దాని అడుగు వెనక, కానీ అక్కడ కండక్టర్ కూర్చోడు. ఎందుకని? డ్రైవర్ మెలకువలో ఉంటే స్టీరింగ్ ఇటు తిప్పుతాడు, ఇటు చేస్తాడు. డ్రైవర్ నిద్రపోతే
ఫస్ట్ డ్రైవర్ లేచిపోతారు, నెక్స్ట్ వెనక 3 సీట్ల నుండి ఆడవాళ్ళు లేచిపోతారు. అసలే ఆడవాళ్ళ సంఖ్య తగ్గింది దేశంలో, 1000 మందికి 975 మంది. ఇంకొక 3 ఆడవాళ్ళని లేపే కార్యక్రమం ఆర్టీసీలు ప్లాన్ చేశారు. అక్కడ ఇవ్వకూడదు ఆడవాళ్ళకి సీట్లు, అవతల పక్కకి ఇవ్వాలి. కావాలంటే మగవాళ్ళని కూర్చొని సరి సమానం అవుతారు ఫైనల్గా. ఆ 2 సీట్లు మంచిగా ఎంత బాగున్నా కూడా. సెంటర్లో కూర్చుంటాడు కండక్టర్ ఎడం పక్క, అది గొప్ప సీటు, కానీ వాడు ఏడు మనకి. వాడు వెనక సీటు మంచిది, దాని వెనక సీటు మంచిది. అందుకని ఆ సీట్ల మీద ఎమ్మెల్యేలు ఎంపీలను రాసినారు. బస్సు మొత్తం తుక్కు అయినా ఈ 2 సీట్లు లేం గారు. మనం దస్తే ఉంది కొనికిసుక గొట్టంగాలం, ఏముంది? ఒక ఓటు తగ్గితే 2000 పోతాయి అంతే కదా. ఓటు తగ్గితే 10 కోట్లు పోతాయి. ఇప్పుడు ఎమ్మెల్యేల రేట్లు పెరిగినాయి, 30 కోట్లు ఒక ఎమ్మెల్యే ఖరీదు. ఎమ్మెల్యేలు చావకూడదు, ఎవడైనా చావచ్చు అని అనుకుంటున్నారు. అందుకని వాళ్ళకి మంచి సీట్లు ఇచ్చారు. కాకపోతే మన ఎమ్మెల్యేలు మంచోళ్ళు, మన ఎంపీలు మంచోళ్ళు కాబట్టి ఆ సీట్లలో కూర్చోడానికి రారు. ఆ టికెట్లు బస్సు గదిలేదాకా ఇవ్వకూడదు, రూల్ అది. అక్కడ పోయి కూర్చోండి, వస్తే చూద్దాం. మంచి సీట్ అంటే అది. నిలబడాల్సి వస్తే సీట్లు ఖాళీలు నిలబడ్డాం, కండక్టర్ దగ్గర నిలబడండి, ఎటు పోకండి. అక్కడ అసలు భరించరు అటు నిలబడితే. ఇటు పో అటు పో తరుగుతూ ఉంటాడు. పోయినట్టు పో, మళ్ళీ ఇక్కడికే రా. ఎక్కడికి పోతుంది? కింద కూర్చోవాల్సి వస్తే కండక్టర్ దగ్గర సీట్లోనే కూర్చోండి, కింద నేల మీద, ఎటు పోవద్దు. కుడి చేతి పక్క ఒక్క సీటు మంచిది ఉంది, దానికి ఎర్ర రంగు పూస్తున్నారు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని రాసి ఉంటుంది కదా. దానికి చువ్వలు ఉండవు, అడ్డం ఎగిరి దూకొచ్చు బయటికి. ఆ సీటు కూడా పర్వాలేదు, ఈటంత గొప్పది కాదు కానీ పర్వాలేదు. కుడిపక్క కూర్చుంటే ఆ సీటు మంచిది మధ్యలో. మరి ఆ సీట్లో పోయి మన కేడీజే బాబు కూర్చున్నాడు, ఏం చేయాలా? ఆయన ఆ నుంచి లేపాలా, ఆయన మీదకి టొంగి వేక్కనను ఆయన ఇటు జరుగుతాడు. బస్సు ప్రయాణం చేయటం ఎలా అంటే ఇంత కథ ఉంది. పిల్లలకి ఎంత సరదాగా చెప్పొచ్చు కదా. ఆ దృష్టిలో పెట్టుకుంటారు పిల్లలు, ఒకసారి నేర్పిస్తే బస్సు ప్రయాణం ఎట్లా చేయాలా అని. ప్రిపేర్ ఫర్ ది వరస్ట్, ఇంప్రూవ్ ఓవర్ దట్ అనేది ప్రతి సమస్యకి పరిష్కారం ఇస్తుంది. ఈ మైండ్ని మనం కల్టివేట్ చేసుకోవాలా, మన పిల్లలకి అది నేర్పాలా. ఇట్లాంటి మరికొన్ని సూత్రాలు టెన్షన్ లేకుండా బతకటం ఎట్లా దాని దగ్గర మాట్లాడదాం. కానీ ఇప్పుడు నేను విషయంలోకి వస్తా, హార్ట్ అటాక్లోకి. టెన్షన్ లేకుండా బతకటం, హార్ట్ అటాక్ రాకుండా ఉండాలంటే ఒక మార్గం. గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే, బీపీ వెరక్కకుండా ఉండాలంటే, మెదడు అటాక్ రాకుండా ఉండాలంటే, షుగర్ రాకుండా ఉండాలంటే, లావు కాకుండా ఉండాలంటే, అన్ని ప్రాబ్లమ్స్కి టెన్షన్కి లింక్ ఉంది. అందుకని నేను మాట్లాడుతున్నా దాన్ని. దురదృష్టవశాత్తు మనం మన పిల్లలకి తక్కువ వయసులోనే టెన్షన్ వచ్చేటట్టు చేశాం. మనకెటు ఉంది, పిల్లలకి అంటించినాం, చేయకూడని పని చేసినాం. ఇది ప్రివెన్షన్ గురించి. హార్ట్ అటాక్ వస్తే గుర్తెట్టబట్టాలి. మా హాస్పిటల్స్కి గుండె నొప్పి అని వచ్చే వాళ్ళలో 100కి 90 మంది గుండె జబ్బు ఉండదు, ఇది మాకు తెలుసు. కానీ అందరికీ ఈసీజీ తీయిస్తాం, ఎక్స్రే తీయిస్తాం. ఇది కూడా మీకు తెలియాల. ఎందుకని? మా దగ్గర మిషన్లు ఉన్నాయి, తీస్తాం. ఆ 10 మందిని కనిపెట్టాలంటే 100 మందిని చూడాలి కదా అంటాం మేము. మీరు ఎట్ట కాదంటారు? మీరేం కాదనలేరు. 10 మందిని నేను కనుక్కోవాలంటే 100 మందిని పరీక్ష చేయాల్సిందే అంట. యాక్చువల్గా 90 మంది గుండె జబ్బు కాదు. ఏది గుండె జబ్బు కాదు, ఏది అవును చూడండి. గుండె నొప్పి ఒక ఎంటిటీ, హార్ట్ అటాక్ ఇంకో ఎంటిటీ, 2 వేరువేరివి. గుండె నొప్పి అయినా గుండె పోటు అయినా, హార్ట్ అటాక్ అంటే గుండెపోటు, నొప్పి వచ్చే తీరు ఒకే రకంగా ఉంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. నొప్పి వచ్చే తీరుని బట్టి అది హార్ట్ నొప్పి, హార్ట్ అటాక్ చెప్పలేము. ఎడం పక్క నొప్పి వస్తుంది, నొప్పి ఎక్కడ అని అడిగితే ఒక వేలుతో ఇటు చూపిస్తే ఇది హార్ట్ అటాక్ కాదు, హార్ట్ పెయిన్ కాదు. ఇట్లా పెడతారు, చెయ్యి మొత్తం పెట్టి చూపిస్తారు. ఆ నొప్పి ఎడం చేతికి కానీ, ఎడం దవడకు కానీ, ఎడం పక్క భుజానికి కానీ పోతే ఇది గుండె నొప్పి అయినా గుండెపోటు అయినా ఇట్లే పోతుంది. నొప్పి యొక్క నేచర్ బరువెత్తినట్టు ఉండొచ్చు, బరువు పెట్టినట్టు, బిగదీసినట్టు ఉండొచ్చు, గుండెలో వెనక మంటలాగా రావచ్చు. 3 క్యారెక్టర్స్: మంట, లేదా బరువెత్తినట్టు, లేదా బిగదీసినట్టు. చురుక్కని వచ్చిందనుకో గుండె నొప్పి కాదు. గాలి పీలిస్తే ఎక్కువైంది, వదిలితే తగ్గింది, గుండె నొప్పి కాదు. ఇటుపక్క నొప్పి వచ్చింది, గుండె నొప్పి కాదు. ఇందాక చెప్పే కదా 90 మంది చురుకు బ్యాచ్ మా దగ్గరికి వచ్చేది. మాకు తెలుసు చూడగానే ఇది గుండె నొప్పి కాదని మేము చెప్పం.
ఎందుకు చెప్పమంటే తర్వాత వాడికి హార్ట్ అటాక్ వచ్చిందనుకో, నువ్వు అప్పుడే ఈసీజీ చూసి తెలిసేది కదా అంటున్నాడు. నేను ఎందుకు అనిపించుకోవాలి? నాకేం పని? నాకేం పని చెప్పండి. పోతే ఆడికి 100 రూపాయలు. డాక్టర్లు రిస్క్ తీసుకోరు. నొప్పి అని వస్తే పరీక్షలు చేయించడం ఖాయం. మీకు అర్థమయ్యేటట్టు ఎందుకు చెప్తున్నానంటే, ఏ రకమైన నొప్పి అయితే ఆడి దగ్గరికి పోవాకని చెప్పడానికి. డాక్టర్ దగ్గరికి పోవాకండి. సురుక్కు పోవాకండి. ఇటు పక్క వచ్చింది పోవాకండి. ఒక ఏలుతో చూపించడానికి వీలుగా ఉంది, గుండె నొప్పి కాదు. గాలి పీల్చినా దగ్గినా నొప్పి వచ్చింది, గుండె జబ్బు కాదు. గుండె జబ్బు బొడ్డు కంటే కింద రాదు, దవడ కంటే పైన రాదు, ఈ మధ్యలోనే వస్తుంది. మనం ఎక్కడ మోసపోతామంటే, తెల్లవారుజామున నొప్పి వస్తుంది, కడుపులో మంట, ఇది అన్నం అరగలేదు అనుకుంటాం. చాలా సందర్భాలు ఇది హార్ట్ అటాక్. హార్ట్ అటాక్కి గుండె నొప్పికి తేడా, చాలా ముఖ్యమైన తేడా ఏంటంటే, గుండె నొప్పిలో, మామూలు గుండె నొప్పిలో శ్రమ చేస్తే వస్తుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గద్ది. శ్రమ చేస్తే వస్తుంది, రెస్ట్ తీసుకుంటే తగ్గద్ది. హార్ట్ అటాక్లో రెస్ట్లో వస్తుంది. అది తేడా, మెయిన్ తేడా. ముఖ్యంగా హార్ట్ అటాక్ తెల్లవారుజామున వస్తుంది, కడుపులో మంటలాగా వస్తుంది. మనం ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకుంటాం, పొరపడద్దు, ఇది హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు. రెస్ట్లో వస్తుంది, తెల్లవారుజామున వస్తుంది, కడుపులో మంటలాగా వస్తుంది. నిద్ర మెలకు వస్తుంది. నిద్ర మెలకు వచ్చేంత నొప్పి వస్తే ఇది పెద్ద నొప్పి కింద లెక్క, ఎప్పుడు మర్చిపోవద్దు ఈ విషయం. నిద్ర మెలకు వచ్చేటటువంటి నొప్పి ఎప్పుడు పెద్ద నొప్పి. ఇంకా ముఖ్యమైన పాయింట్, గుండె నొప్పిలో నొప్పి వరకే ఉంటుంది. హార్ట్ అటాక్ వస్తే చెమటలు పట్టడం, వాంతులు కావడం, తెలియకుండా మూత్రం పోవడం, తెలియకుండా దొడ్డుకెళ్ళడం, ఈ 4 పాయింట్లలో ఏ 2 పాయింట్లు ఉన్నా ఇది గ్యారంటీగా హార్ట్ అటాక్. అది గుర్తుపట్టే పద్ధతి. రిస్క్ ఎవరికి ఉంది? ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి రిస్క్ ఉంది, పొగ తాగే వాళ్ళకి రిస్క్ ఉంది, సారాయి తాగే వాళ్ళకి రిస్క్ ఉంది, టెన్షన్ ఎక్కువ ఉండే వాళ్ళకి రిస్క్ ఉంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే వాళ్ళకి రిస్క్ ఉంది, షుగర్ ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ రిస్క్ ఎక్కువ. ఈ రిస్క్ ఉన్నటువంటి వాళ్ళు ఈ రిస్క్ గురించిన వైద్యం చేసుకోవాలి, తప్పదు. బీపీ ఉంటే వైద్యం చేసుకోవాలా, షుగర్ ఉంటే వైద్యం చేసుకోవాలా, బరువు ఎక్కువ ఉంటే బరువు తగ్గాల, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే ఆకుకూరలు ఎక్కువ తినాలా. అన్నిటికీ గురు ఎక్సర్సైజ్, రోజుకు 1 గంట నడవాలి. సులభమైన పని. ప్రివెన్షన్లో ఏంది ఇంపార్టెంట్. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు నొప్పి, చెమటలు పడడం, వాంతులు కావడం, మూత్రం పోవడం, దొడ్డికి తెలియకుండా ఈ 4 ఏ 2 ఉన్నా ఇది హార్ట్ అటాక్. గుండెకి రక్తం సప్లై తగ్గిపోయింది. హార్ట్ అటాక్ వచ్చినటువంటి వాళ్ళందరూ చచ్చిపోరు. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళలో 100కి 90 మంది వాళ్ళకి ఏం కాదు, నొప్పి ఉంటుంది అంతే. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయేదాకా టైం ఉంటుంది. 10 మందికి టక్కున గుండె ఆగిపోద్ది. ఇందులో 50% అంటే 5% గుండెని మళ్ళీ ఆడిస్తే బతుకుతారు. మిగతా 5% అంత సులభం కాదు బతికించడం. హాస్పిటల్ ఉంటేనే బతికించగలం. కాబట్టి హార్ట్ అటాక్ వచ్చి సడన్గా గుండె ఆగిపోతే నేల మీద పడుకోబెట్టండి, ఎదురు మీద 10 సార్లు నొక్కండి, బతికే ఛాన్స్ ఉంది. నేనున్నా, నాకు హార్ట్ అటాక్ వచ్చింది, పక్కన ఎవడు లేడు, ఇప్పుడు ఎవడు గుద్దాలి నన్ను? నీకు నువ్వే గుద్దుకో తెలివిలో ఉంటే. లేదంటే గట్టిగా 10 సార్లు దగ్గండి, అటు దగ్గండి. దగ్గే క్రమంలో చెస్ట్ కంప్రెస్ అవుతా ఉంటుంది, గుండె స్టార్ట్ అవుతుంది. ఇది ఒక మెథడ్. ఇంకొక జాగ్రత్త, మీ దగ్గర ఎప్పుడూ ఒక రకమైన మాత్ర ఉండాలి. ఆ మాత్ర పేరు నేను బోర్డు మీద రాస్తా, మీ పర్సులో పెట్టుకోండి ఆ మాత్రని. మీకు హార్ట్ అటాక్ వచ్చిన ఉపయోగపడుతుంది, మరొకరికి వచ్చిన ఇవ్వచ్చు. ఈ మాత్ర మింగి ½ అన్ అవర్ టైం దొరుకుతుంది, డాక్టర్ దాకా పోయి టైం దొరుకుతుంది. ఆ మాత్ర ఎప్పుడు మన దగ్గర ఉండాలి. మందు యొక్క అసలు పేరు బోర్డు మీద రాస్తాను నేను. మందు యొక్క అసలు పేరు ASPIRIN ప్లస్ CLOPIDOGR
ఈఎల్ క్లోపిడోగ్రెల్. యాస్పిరిన్ 75 మిల్లీగ్రాములు, క్లోపిడోగ్రెల్ 75 మిల్లీగ్రాములు, రెండు కలిపి ఒకే మాత్రలో వస్తాయి. రెండు మందులు అవి, రెండు 75 చొప్పున ఒకే మాత్రలో ఉంటాయి. దాని యొక్క కంపెనీ పేరు CLO PITAB, క్లోపిటాబ్ కంపెనీ పేరు ఇది. ఇవి అసలు పేర్లు. 75 + 75 కలిసి ఉన్న ఇట్లాంటి మాత్రలు మీ పర్సులో 4 ఉండాలి. హార్ట్ అటాక్ అని డౌట్ రాగానే 4 ఒకేసారి మింగాల. అరగంట టైం దొరుకుతుంది మీకు బతకడానికి. హాఫ్ అన్ అవర్ లోపల మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. హార్ట్ ఆగిపోతే వెంటనే ఆడించడానికి ట్రై చేయండి. అంటే ఫస్ట్ ఎయిడ్లో కీలకమైనది గుండె ఆగిపోతే ఆడించటం. ఇది ఖచ్చితంగా మీరు అందరూ నేర్చుకోవాల్సింది. ఏం కష్టమేం కాదు అది. మీకు డెమో ఇవ్వచ్చు, నేర్పచ్చు. ముందు ఎదురుమ మీద 2 చేతులతో నొక్కడమే 10-20 సార్లు. ఇక్కడ ఎముకుంది, వెనక ఎముకుంది, 2 ఎముకల మధ్య హార్ట్ ఉంది. హార్ట్ కంప్రెస్ కావాలి. ఇట్లా నేల మీద పడుకోబెట్టి చేయాలా, లేదా బల్ల మీద పడుకోబెట్టి చేయాలా. నాజుగా నొక్కకూడదు. 2 ఇంచులు అనగాలి కిందకి, చెస్ట్ అనగాల. అనిగేటట్టు 1 2 3 4 20 సార్లు లెక్క పెట్టుకుంటే అని ఆవులించి లేస్తారు. గుండె స్టార్ట్ అయింది. వెంటనే మాత్రలు మింగించండి, ఆసుపత్రికి ఎత్తుకోపోండి. బతికే ఛాన్స్ చాలా పెరుగుతుంది. ఇది హార్ట్ అటాక్కి సంబంధించిన కనీస సమాచారం. నొక్కి చెప్పాల్సింది ఏంటంటే, తెల్లవారుజామున 4 గంటలకు 5 గంటలకో కడుపులో మంట, అన్నం అరగలేదంటే నిద్రలేస్తారు. ఇవన్నీ హార్ట్ అటాక్లే. సుబ్బారెడ్డి అని చెప్పిన మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసి మెడికల్ ఎడ్యుకేటర్ ఆయన. ఇక్కడే గాయత్రి స్టేట్లో ఉంటాడు. మెడికల్లో ఉన్నాడు. తెల్లవారుజామున మంట వచ్చింది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకో నిర్లక్ష్యం చేశాడు. తెల్లారిలో చచ్చిపోయాడు. అతను కలిసి పనిచేశాడు మా వేదికలో చాలా క్లాసులకి. నా దగ్గర స్టాఫ్ ఒకటి 25 ఏళ్ళు, సంజీవరెడ్డి అని. టౌన్లో ఉన్నాడు. కడుపులో మంట వచ్చింది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకుని అక్కడి నుంచి మోటార్ సైకిల్ వేసుకుని దుపాడు వచ్చాడు 8 కిలోమీటర్లు. వచ్చినా కూడా హార్ట్ అటాక్ అని అనుమానం రాలా వాడికి. కడుపులో మంటకి మందు ఎక్కించుకున్నాడు, తగ్గలా. పైన పోయి పడుకున్నాడు, తగ్గలా. మళ్ళీ కిందకు వచ్చాడు, ఆగిపోయింది హార్ట్. వాడిని పట్టుకొని పరిగెత్తుకొని టౌన్లోకి వచ్చారు. ఒక డాక్టర్ తలుపు తెరవాలి. ఆ టైంలో చచ్చిపోయాడు. మళ్ళీ నేను లేని ఊళ్ళో ఉంటే అక్కడే ట్యూబ్ వేసేవాళ్ళం. నాకు తెలియని ఇద్దరు, ఇట్లా ఎంతమంది చచ్చిపోయారో లెక్కలేదు. కడుపులో మంట, ఇది గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకోవద్దు. ఇది హార్ట్ అటాక్ ఉండే అవకాశం ఉంది. నిద్ర మెలకు వచ్చింది అంటే హార్ట్ అటాకు, రెస్ట్లో ఉంటూ వస్తే హార్ట్ అటాకు, వాంతులైనా చెమటలు పెట్టినా హార్ట్ అటాకు. ఈ అనుమానంతో ఉండాలి. చెవిలో మాత్రలు ఉంటే ఒక ధైర్యం. తుపాకీ చేతిలో ఉంటే దొంగలంటే భయం లేకుండా ఉన్నట్టే. ఇది తుపాకీ లాంటిదే, జేబులో పెట్టుకోండి. ఇది హార్ట్ అటాక్ కాకుండా ఈ మాత్రలు మింగితే మీకు ఏం కొంపలు మునగవు, ఏం కాదు, నష్టమేం జరగదు. అనవసరంగా మింగినాం అంతే, మింగితే మింగుతావు అంతే కదా. కానీ అవసరమైతే మాత్రం చాలా పని చేస్తుంది.